ఇవి జస్ట్ ఓల్డ్ ఆబ్జెక్ట్స్ కాదు, ప్రతి ఐటమ్ వెనుక ఒక హిస్టరీ అండ్ స్టోరీ ఉంది. లెట్స్ ఎక్స్ప్లోర్. ముందుగా ఓల్డ్ ఫైర్ ఇంజిన్ మరియు వింటేజ్ బస్. మోడర్న్ వెహికల్స్కి కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్న ఈ వెహికల్ చూస్తే అప్పటి ట్రాన్స్పోర్ట్ అండ్ టెక్నాలజీ ఎలా ఉండేదో తెలుస్తుంది. ఇంకా ఈ ఏన్షియంట్ క్లాక్ చూడండి, ఎలక్ట్రానిక్స్ లేని కాలంలో మెకానిజంతో ఎంత కాంప్లికేటెడ్ డిజైన్ తయారు చేయడం అనేది నిజంగా అమేజింగ్. ఓల్డ్ టెక్నాలజీ బట్ బ్రిలియంట్ ఇంజనీరింగ్. ఇక్కడ ఉన్న ఈ స్పెషల్ మెకానికల్ పీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్. డిజైన్, మూమెంట్, డీటెయిలింగ్ చూస్తే అప్పటి క్రాఫ్ట్మ్యాన్ యొక్క స్కిల్స్ని అండ్ క్రియేటివిటీని మనం అర్థం చేసుకోవచ్చు. ఇవి కొన్ని యాంటిక్ వాకింగ్ స్టిక్స్. వాకింగ్ సపోర్ట్ మాత్రమే కాదు, అప్పట్లో ఇవి స్టైల్ అండ్ స్టేటస్ సింబల్స్గా కూడా ఉపయోగించేవారు. ఇక్కడ ఉన్న ఎలిఫెంట్ టస్క్ ఆర్టిక్ ఫ్యాక్ట్స్ పై ఉన్న కార్వింగ్ అండ్ డీటెయిలింగ్ చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇవి అప్పటి ఆర్ట్, క్రాఫ్ట్మ్యాన్షిప్ అండ్ రాయల్ లైఫ్ స్టైల్ని చూపిస్తాయి. ఇక నాకు బాగా నచ్చిన ఇంట్రెస్టింగ్ సెక్షన్ ఓల్డ్ గన్స్ అండ్ వెపన్స్. మోడర్న్ వెపన్స్తో కంపేర్ చేస్తే వీటి డిజైన్ అండ్ మెకానిజం చాలా డిఫరెంట్గా ఉంటుంది. హిస్టరీలో వార్ఫేర్ ఎలా ఎవాల్వ్ అయ్యిందో ఇక్కడ చూడవచ్చు. ఇవి యాంటిక్ టాయ్స్. ఈరోజు మన స్మార్ట్ ఫోన్, గేమింగ్ కన్సోల్స్ ఉంటే అప్పట్లో ఇలాంటి హ్యాండ్మేడ్ టాయ్స్ ఉండేవి. టెక్నాలజీ చేంజ్ బట్ చైల్డ్హుడ్ ఫన్ రిమైన్స్ ద సేమ్. చివరిగా ఇవిగో యాంటిక్ చైర్స్ అండ్ ఫర్నిచర్. వాటి డీటెయిల్ కార్వింగ్ చూస్తే అప్పటి రాయల్ లైఫ్ స్టైల్ అండ్ క్రాఫ్ట్మ్యాన్షిప్ ఎంత గ్రాండ్గా ఉండేదో అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి సాలార్జంగ్ మ్యూజియంలో నేను క్యాప్చర్ చేసిన కొన్ని అమేజింగ్ హిస్టరీ ఎగ్జిబిట్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Silence.